సమాజంలో ప్రతి మహిళ తమకు కల్పించే చట్టాల పట్ల సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవీలత పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లబ్ధ ప్రతిష్ఠులను హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. సమాజంలో స్త్రీల పట్ల జరుగుతున్న దారుణాల కట్టడికి ప్రత్యేక చట్టాలు ఉన్నాయని న్యాయమూర్తి మాధవీలత తెలిపారు. మహిళలు తమ శక్తి సామర్థ్యాలను తెలుసుకుంటూ చట్టం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. సమాజంలో ప్రతి మహిళ విద్య, ఉపాధి, ఆరోగ్యపరంగా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉందని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ గారు రాజ్యాంగం మనకి హక్కులు ఇచ్చింది. ఎలాంటి హక్కులు ఇచ్చింది? ఫండమెంటల్ రైట్స్. ప్రతి ఒక్కరికి, హ్యూమన్ బీయింగ్స్ అందరికీ, మన సిటిజన్స్ అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. అక్కడ స్త్రీలకి పురుషులకి భేదం లేకుండా అందరికీ సమాన హక్కులు ఇచ్చింది. అయితే స్త్రీలకున్న ప్రత్యేకమైన అవసరాల దృష్ట్యా స్త్రీల పట్ల ప్రత్యేకంగా జరుగుతున్న దారుణాలు ఏవైతే ఉన్నాయో వీటిని అరికట్టడానికి ఇలాంటి ప్రత్యేక చట్టాలు వచ్చాయి. మహిళలను జాగ్రత్తగా పవిత్రంగా చూసేటువంటి భావన మన దేశంలో రావాలి. ఒకటి విద్య, అలాగే మూడోది ఆరోగ్యము, సాధికారిక. ఈ 4 విషయాల మీద మిమ్మల్ని ప్రోత్సహించి అన్నిటికన్నా ముఖ్యమైనది మహిళలకు భద్రత చాలా అవసరం.